హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మందీపు కిచెన్. ఈరోజు మనం స్వీట్ ఇష్టపడే ప్రతి ఒక్కరి కోసం ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి హల్వాని చేయబోతున్నాము. ఇది చాలా హెల్తీగాను అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలానే మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు గోధుమ పిండి హల్వాని ప్రిపేర్ చేసుకునే విధానం చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దానిలో గోధుమ పిండికి ఈక్వల్గా 1 కప్పు బెల్లంని యాడ్ చేసుకొని 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లంని కరిగించుకోవాలి. బెల్లం మనకి ఇక్కడ పాకం లాంటిది ఏం అవసరం లేకుండా బెల్లం కరిగితే సరిపోతుంది. ఈ విధంగా కరిగి ఒకసారి రోలింగ్ బాయిల్ అవుతూ ఉండగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక పాన్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడిన తర్వాత దానిలో కొన్ని జీడిపప్పుల్ని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాం కాబట్టి 1/2 కప్పు నెయ్యి పడుతుంది. దానిలో నుంచి 2 టేబుల్ స్పూన్లు పక్కన పెట్టుకొని మిగిలిన నెయ్యి మొత్తం యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడిన తర్వాత 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఉండేలాగా పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. గోధుమ పిండి నెయ్యిలో ఎంత బాగా ఫ్రై అయితే హల్వా అంత టేస్టీగా ఉంటుంది. హల్వా ప్రిపేర్ చేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి. అడుగు మందంగా ఉన్న పాన్ తీసుకుంటే హీట్ అనేది ఎఫెక్ట్ తొందరగా ఉండకుండా పిండి మాడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా పిండి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దానిలోనే 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనకి మంచి సువాసన వస్తూ గోధుమ పిండి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ని ఒకేసారి కాకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకొని మళ్ళీ ఉడికించుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ అది మొత్తం డ్రై అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. హల్వా ప్రిపేర్ చేయాలంటే ముందుగా కావాల్సింది ఓపిక. ఈ విధంగా 2-3 నిమిషాలకు ఒకసారి వాటర్ని యాడ్ చేసుకుంటూ డ్రై అయిపోగానే మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకుంటూ మన దగ్గర ఉన్న వాటర్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మన దగ్గర వాటర్ కంప్లీట్ అయిపోయి పిండి డ్రై అయిపోయేసరికి పిండి అనేది పాన్ నుంచి సపరేట్ అవుతూ బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ఈ విధంగా పాన్ నుంచి సపరేట్ అవుతూ గట్టిగా పడేంత వరకు కూడా మనం ప్రిపేర్ చేసుకుంటూనే ఉండాలి. ఇలా ప్రిపేర్ అయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నెయ్యిని యాడ్ చేయడం వలన హల్వాకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా నెయ్యి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇక్కడైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఎండింగ్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి మనకి కనీసం 20 నిమిషాలు టైం పడుతుంది. దీన్ని మనం ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చేసుకోవచ్చు, లేదు అంటే ఏదైనా ఫెస్టివల్స్ టైంలో కూడా స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. స్వీట్ ఇష్టపడే వాళ్ళకైతే మళ్ళీ మళ్ళీ కావాలనే అంత టేస్టీగా ఉంటుంది. చూడడానికే ఎంత కలర్ఫుల్గా ఉండే గోధుమ పిండి హల్వా రెడీ అయిపోయింది. దీనిలో మనం బెల్లం యాడ్ చేసాం కాబట్టి ఐరన్ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మనం గోధుమ పిండితో ప్రిపేర్ చేసాం కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.